నిమిత్తమే మరలా స్పందనాన్ని సమీపించటము, ఎస్పీ గారిని సమీపించటము, డిఎస్పీ గారిని సమీపించడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయటం జరిగింది. మరి కొన్ని పత్రాలు సహోదరులు జరిగింది. సుమారు 400 మంది ప్రజలు ఆహారాలు తీసుకొనక బగులు మందిరం పక్షమున, ఈ మందిరం ఒకటే కాదండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సకాలంలో స్పందించాలి. దేవుని ప్రజలుగా ఉన్న వ్యక్తులని, దేవుని ప్రజలని ఇలాగా అడ్డగిస్తున్న మత ఉన్మాదులని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. క్రైస్తవుల పక్షమున మేము నిరసనలు తెలుపుతున్నాము. మరి ఈ నేపథ్యంలో సహోదరులు ఎంఆర్ఓ ఆ మేడం దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ గారికి కొన్ని పత్రాలు అందించడము మనం చూస్తాం. ఆ వీడియోలో ఏంటి ఆ పత్రములో ఏమి రాయబడి ఉంది? కొద్దిమంది మేము పోలీసు అధికారులకి కంప్లైంట్ చేస్తే మా కంప్లైంట్ని సేకరించట్లేదు, మందిరము పడవేసిన దుండగులని అరెస్ట్ చేయండి అని అడిగితే వారు స్పందించట్లేదు. కేసు వారి మీద మరి నమోదు చేయట్లేదు. ఈ నేపథ్యంలోనే పై అధికారులుగా ఉన్న మీ దగ్గరికి మేము రావటం జరిగింది. మా ప్రార్థన, మా ఆత్మధ్వని మేము విన్నవిస్తున్న మా కన్నీటి ఆత్మధ్వని ఆలకించండి అని మేడం గారికి కొన్ని పత్రాలు కంప్లీట్ చేయటం జరిగింది. ఆ లెటర్లో నేను చెప్పిన మాటలు ఉంటాయి. మా మందిరమును మేము సుమారు 10 సంవత్సరాల నుండి మేము మందిరములో ఆరాధన చేసుకుంటున్నాం. అది గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పటికీ కొన్ని సంవత్సరాల నుండి మేము మరి మందిరమును ఏర్పాటు చేసుకున్నాం. ఇండిపెండెంట్గానే, పర్మనెంట్గా కాదు. అయితే నేనంటాను, గవర్నమెంట్ ల్యాండ్లో టెంపుల్స్ లేవా? ఈరోజు ఎన్నో దేవాలయాలు దేవుడు అనే పేరుతో ఎన్ని టెంపుల్ని గవర్నమెంట్ స్థలమందు నిర్మించుతున్నారు. ఏమంటే ఎన్నో టెంపుల్స్ ఈరోజు పరిశీలిస్తే ఎక్కువ శాతం గవర్నమెంట్ స్థలములోనే కదా దేవాలయాలు కట్టుకుంటుంది. 100కి 99% గవర్నమెంట్ స్థలాలలోనే ఇతర దేవాలయాలు ఉన్నాయి. లేవని చెప్పమనండి. చెప్పలేరు. ఎందుకంటే చాలా దేవాలయాలు గవర్నమెంట్ ల్యాండ్లోనే ఉన్నాయి. కోటి దానము అనే దైవ సేవకుడు, పెద్ద ఆయన, గత 10 సంవత్సరముల నుండి ఆయన ఆ కొండ మీద మందిరమును నిర్మించుకొని కొద్దిమంది ప్రజలు గ్యాదర్ అయ్యి దేశం కోసము వారు మొరపెడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొద్దిమంది దుండగులు రాత్రికి రాత్రే ఆ మందిరమును కూల్చివేశారు. వారి మీద మేము ఫిర్యాదు ఇస్తే, కంప్లైంట్ ఇస్తే స్టేషన్కి వెళ్ళి పోలీసు అధికారులు మేము ఇస్తున్న కంప్లైంట్ని తీసుకోక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని ఉన్న సహోదరులందరూ ఎంఆర్ఓ గారిని కలవటం, ఎంఆర్ఓ గారికి ఈ ఫిర్యాదు లెటర్ ఇవ్వటం జరిగింది. అధికారులు ఉన్నది ఎందుకు? అందరికీ న్యాయం తీర్చడానికి. ప్రజలే లేకపోతే గవర్నమెంట్ ఉంటుందా? ఉండదు కదా. కొద్దిగా ఆలోచించండి. ఎంఆర్ఓ గారైనా గుర్తించి గమనించి ఆలోచిస్తారని నా మాటలు ఇందులో
ముగిస్తున్నాను. ఆ వీడియో క్లిప్పు మీరు వినండి, చూడండి, చూసి మీరే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. దేవాలయాలు గవర్నమెంట్ ల్యాండ్లో లేవా? 99% దేవాలయాలు ఎక్కువ శాతం గవర్నమెంట్ ల్యాండ్లోనే కట్టబడుతున్నాయి. కాదని చెప్పండి. ఇప్పటికి కూడా ఉన్నాయా లేవా? గుర్తించండి. మా యొక్క విన్నపాలని, మా విన్నపములను స్వీకరిస్తారని మనసారా కోరుకుంటూ ఇక ఆలస్యం ఎందుకు, ఆ వీడియోని చూడండి, చూసి మీ కామెంట్ రూపంలో తెలియజేస్తారని నమ్ముతూ ఈ మాటలు ఎందరితో ముగిస్తున్నాను. ప్రభువు వారు మరి ఎంఆర్ఓ గారిని, అధికారులని దర్శించి మందిరమునకు సహాయపడి న్యాయము తీర్చునుగాక. ఆమేన్. చేయట్లేదు మేడం, అసలు పట్టించుకోవట్లేదు. ఇదిగోండి మేడం, 2 days ఇచ్చి పంపిస్తున్నారు కానీ చేయట్లేదండి. ఇదిగోండి మేడం, జరిగి కూడా 20 days అయిపోయింది మేడం. అంటే ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ అయిపోద్ది మేడం. మేము 400 మంది అక్కడే ఉంటున్నాం, మేమే ఇష్యూ చేయట్లేదు. అవును, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు మేడం, అవ్వట్లేదు మేడం. సరే మేడం, ఇది ఎంఆర్ఓ గారిని పంపిస్తారు. మళ్ళీ ఎస్పీ గారిని కలుద్దామని జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చాము. ఎస్పీ గారు లేరు అందుబాటులో, డిఎస్పీ గారు ఉన్నారు. కాబట్టి మా వినతి పత్రాన్ని సమర్పిస్తే సిఐ గారు కూడా ఇక్కడికే వచ్చారు. అయితే ఈరోజు నేను వెళ్ళి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దోషులు కనుక నిజంగా వాళ్ళు కనుక కూల్చినట్లయితే మేము చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి మీకు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి ఇక తదుపరి ఏం జరుగుతుందో మీకు నేను అన్ని విషయాలు కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. 10 years క్రితం చర్చిని ఒకటి నిర్మించి వాళ్ళకి సోషల్ సర్వీస్ చాలా చేస్తూ ఉన్నారండి. సబ్బులు, షాంపులు, భోజనాలు, దుప్పట్లు, బట్టలు అన్నీ కూడా. అయితే ఎవరు తెలియని దుండగులు రాత్రికి రాత్రి చర్చిని మొత్తాన్ని నేలమట్టం చేశారు. ఒక 400 మంది గత 20 రోజులుగా తిరుగుతున్నాండి పోలీస్ స్టేషన్ చుట్టూ. ఇదిగోండి మేడం, ఇలా ఉంటుంది చర్చి, మొత్తం నేలమట్టం చేశారు. అసలు పోలీసులు పట్టించుకోవట్లేదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు దుండగులను పట్టించుకోవడానికి. ఇదిగోండి మేడం, రసీదులు కూడా ఇచ్చారు. 2 times కంప్లైంట్ చేసాం, పట్టించుకోవట్లేదు మేడం. మేము 400 మంది భోజనాహారాలు మానేసి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ మేడం, అక్కడ ఉండే ట్రైబల్స్ కూడా అన్ని గవర్నమెంటే మేడం. అదొక కొండ, చదువు చేసుకుని జస్ట్ వాళ్ళకి సోషల్ సర్వీస్ మాత్రమే చేస్తున్నారు, వేరేదేం చేయట్లేదు. రాత్రి పడగొట్టేసారు, పోలీసులు పట్టించుకోవట్లేదు మేడం. ఎవరెక్కిస్తున్నారు మొత్తం? లేదు మేడం, మేము అక్కడ ఇంటింటికి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసాం మేడం. అందరూ చాలా మంచిగా చెప్పారు, కానీ కొంచెం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే సరిపోతుంది మేడం. మేడం తదుపరి రావాలా లేకపోతే ఏంటి మేడం? ఎఫ్ఐఆర్ చేయట్లేదు మేడం, అసలు పట్టించుకోవట్లేదు. ఇదిగోండి మేడం, 2 days ఇచ్చి పంపిస్తున్నారు కానీ చేయట్లేదండి. ఇదిగోండి మేడం, జరిగి కూడా 20 days అయిపోయింది మేడం. అంటే ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ అయిపోద్ది మేడం. మేము 400 మంది అక్కడే ఉంటున్నాం, మేమే ఇష్యూ చేయట్లేదు. అవును, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు మేడం, అవ్వట్లేదు మేడం. సరే మేడం, ఇది ఎంఆర్ఓ గారిని పంపిస్తారు. థ్యాంక్ యూ మేడం. పర్మిషన్ లేని దేవాలయాలు గవర్నమెంట్ ల్యాండ్లో, గవర్నమెంట్ స్థలములో ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని మందిరము, దేవుని చర్చి గవర్నమెంట్ ల్యాండ్లో ఉండటం చాలా తక్కువ. ఎందుకు అంటే యేసు ప్రభువును నమ్ముకున్న వారు
దాదాపుగా కొనుక్కున్న స్థలాల్లోనే మందిరమును నిర్మాణం చేస్తారు, మందిరములను ప్రతిష్ఠ చేస్తారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఈ మందిరములను ఏదో కొద్ది గొప్ప మంది, ఎవరో కొద్ది గొప్ప 99% సొంత స్థలాల్లోనే వాళ్ళు కొనుక్కొని రిజిస్టర్ చేస్తారు. కానీ గవర్నమెంటు ల్యాండ్లో ఎక్కువ శాతం ఆక్రమించుకొని ఎక్కువ శాతం కట్టడాలు కడుతున్న వారు ఎవరంటే దేవాలయాలకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? నడి రోడ్లో కట్టమని ఎవరు? ఈరోజు దేవాలయాలను చూస్తే తిరిగి చూసేలాకే గవర్నమెంట్ ల్యాండ్లో కట్టుకొని దేవుని పేరిట దేవాలయాలని నిర్మించుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ 10 సంవత్సరములుగా ఈ పెద్ద ఆయన ఆడ మందిరాన్ని నిర్మించుకొని ఆరాధన చేసుకుంటూ ఉన్నారు. ఆ మందిరమును కొంతమంది దుండగులు మత సాంగత్యముతో కూల్చివేశారు. అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. మొత్తానికి ఏం జరిగిందంటే మీరు చూశారు లాస్ట్ వీడియో. రేపు పొద్దునే రండి మీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారని చెప్పారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకపోవడమేమో కానీ పాస్టర్ మీద మళ్ళీ రివర్స్లో కేసు పెడతామని పోలీసు వారు చెప్పారు. ఎందుకంటే నీకు ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎవరు పర్మిషన్ ఇచ్చారు అక్కడ 10 సంవత్సరాలుగా బిల్డింగ్ కట్టుకుని సేవ చేయడానికి? వాళ్ళ స్థలం వాళ్ళు పగలగొట్టుకున్నారని రివర్స్లో మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తతోటి ఈరోజు కలెక్టర్ వారిని కలవడం జరిగింది. మేడం గారికి అర్జీ జరిగినట్టుగా పిన్ టు పిన్ ఫోటోలతో సహా సబ్మిట్ చేశాము. అయితే నేను విచారణ వేస్తున్నాను ఎంఆర్ఓ గారికి, వచ్చి సర్వే చేసి మీకు ఏ విషయం చెప్తామని వాళ్ళు మాట ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఎస్పీ గారిని కలుద్దామని జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చాము. ఎస్పీ గారు లేరు అందుబాటులో, డిఎస్పీ గారు ఉన్నారు. కాబట్టి మా వినతి పత్రాన్ని సమర్పిస్తే సిఐ గారు కూడా ఇక్కడికే వచ్చారు. అయితే ఈరోజు నేను వెళ్ళి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దోషులు కనుక నిజంగా వాళ్ళు కనుక కూల్చినట్టయితే మేము చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి మీకు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి ఇక తదుపరి ఏం జరుగుతుందో మీకు నేను అన్ని విషయాలు కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ విషయం మీద మీరంతా ప్రార్థన చేయవలసిందిగా దేవుని పేరిట మనవి. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు బయలుదేరి పోలీసు వారు ఇప్పుడే ఫోన్ చేశారు. అంటే డిఎస్పీ గారిని కలవటం వలన వాళ్ళకు కూడా మరి తొందరపాటు అయిందేమో, మరి రమ్మని ఫోన్ చేశారు. అందుకని మళ్ళీ ఆ చర్చ్ ప్రాంతానికి వెళ్తున్నాం. వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తారంట. ఎంక్వైరీ చేసేదాకా మేము కూడా అక్కడే ఉంటాం. కాబట్టి ఈ విషయం మీద మీరంతా ప్రార్థించండి. మేము బయలుదేరి ఇప్పుడు దూరణాల ప్రాంతానికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.